describe you how to join Indian Air Force as a Agniveer Vayu. Agniveer scheme was introduced in the month of September year 2020, June 2022 and implemented in September 2022. So basically, first I introduce myself. Myself, Corporal Devkan Mishra. I am from Indian Air Force and we are coming from 12 ASC, 12 Airman Selection Center, through which we enter Agniveer Vayu in Indian Air Force. Now we are here to describe all the pattern, what are the requirements to join the Indian Air Force as per education qualifications, what are the age criteria and many others. Indian Air Force as an Agniveer Vayu. Stage 1 is a written test. After that test, if you selected, if you qualified that test, in the test there are 3 stages. First run, push-up, sit-up, squat. PFT, physical test, if you qualified that test, then you will go through a 82 adaptive repeat test 2, which is none other than this discussion, group discussion. How your body language, what are the communication skills do you have, 3 marks, and go through a medical test. That medical test will be conducted at various AFH Air Force hospitals. There are like chest, X-ray, weight, height, so many are there. If you do test, then at last, what marks that all these things which you clear, you will go through a 6 months of rigorous training at Belgaum. ATS Belgavi, which is located at Karnataka. You will go for 6 month training. In training, you will be teach how to handle weapon, drilling patterns, and your moral etiquettes, and in your disciplined life. Because almost required to survive easily in your life. That is Telugu, so it is benefit to you all. And at last, if you have any doubt, please ask him. And go and share with your relatives, friends, any your neighbors also, so that it can be spread over all the area. Forward and join the Indian Air Force. So basic need is to just to apprise you and to join Indian Air Force. మీరు అంతమంది డిఫెన్స్ తెలుసు డిఫెన్స్ అంటే ఏంటో తెలుసా ఏంటి అంటే వర్క్ ఏంటి డిఫెన్స్ యొక్క వర్క్ ఏంటి జస్ట్ ఇది ఎక్కడ వాడాలి క్వశ్చన్ ఏంటంటే సారీ చెప్పండి సైనికులుగా అయితే బాగా శత్రువులు ఆర్మీ వర్క్ ఏంటి our Indian borders from enemy countries, not Pakistan, as well as other countries also. As enemy countries, yes or no? అంటే మన ఆర్మీ అనేది మన ఇండియన్ ల్యాండ్ బోర్డర్స్ ని కాపాడుతుంది అన్నమాట. మన నేవీ వర్క్ ఇండియా కంటే బోర్డర్స్ ఉంటాయి, ఇండియన్ ఓషన్స్ కూడా బోర్డర్స్ ఉంటాయి. సో ఆ బోర్డర్స్ అనేది నేవీ కాపాడుతూ ఉంటుంది అన్నమాట. సారీ ఎస్ ఇండియన్ ఓషన్స్ అండ్ ఇండియన్ ల్యాండ్ ఏదైతే ఎయిర్ ఉందో అంటే మనకి ఏదైతే ఆకాశం ఉందో అది సేఫ్ గార్డ్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ ఫోర్స్ అంటే చాలా మంది ఏమంటారంటే సివిల్ లో మన ట్రాన్స్పోర్ట్ ఎయిర్ ఇండియా కానీ ఇండిగో కానీ స్పైస్ జెట్ కానీ వీటిని ఎయిర్ ఫోర్స్ అనుకుంటారు. చాలా మందికి తెలియదు ఎయిర్ ఫోర్స్ అంటే ఏంటి అనేది. ఓకే, ఇది వచ్చేసి డిఫెన్స్ ఫోర్సెస్ అన్నమాట. ఇప్పుడు ఎక్కువ మంది నేను ఎయిర్ ఫోర్స్ లో చాలా మంది కలిసాను అనమాట. దాంట్లో శ్రీకాకుళం నుంచి ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మీకు నేను నాకు తెలుసు శ్రీకాకుళం నుంచి ఎక్కువ రిజిస్ట్రేషన్స్ కానీ అవుతూనే ఉంటాయి. అండ్ మీ అందరికీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ గురించి మంచి అవగాహన ఉంది. ఓకే, ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ శ్రీకాకుళం వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంతమంది అగ్నిపథ్ స్కీమ్ గురించి తెలుసు? ఇంకా జూన్ 2022 జూన్లో అగ్నిపథ్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు అనమాట. బిఫోర్ 2022 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కానీ ఆర్మీలో కానీ నేవీలో కానీ పర్మనెంట్ జాబ్స్ ఉంటాయి. ఇది తెలుసు కదా. అగ్నిపథ్ స్కీమ్ వచ్చేసరికి ఇది 4 years. బిఫోర్ 2022 ఏంటంటే ఆర్మీలో కానీ ఎయిర్ ఫోర్స్ లో కానీ నేవీలో కానీ ఆర్మీ వచ్చేసరికి 17 years, నేవీ 15 years, ఎయిర్ ఫోర్స్ 20 years వార్నింగ్ ఉండేది. జాబ్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు విత్ పెన్షన్ బయటకు వెళ్ళిపోవచ్చు. లేదంటే వాళ్ళు జాబ్ కంటిన్యూషన్ చేసుకోవాలనుకుంటే కానీ ఎక్స్టెన్షన్ ఇచ్చుకొని 57 years ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళు అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చారు. ఇది ఓన్లీ ఫర్ 4 years. ఓకే, ఈ 4 years లో ఎంతమందికి సెలెక్ట్ అవుతారు వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి
అయితే అవి డే బై డే ఏంటంటే మన ఏజ్ పెరిగే కొద్దీ మనుషుల్లో పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది. కానీ అదే అగ్నివీరుల వాళ్ళంటే యంగ్ బ్లడ్ అనమాట, 18 to 22, అంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా సరే వీళ్ళ మీద ఎక్కువ ఇవ్వగలరు. అలాగే కాకుండా ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తూనే ఉంటారు, అంటే అలా గుడ్ పాయింట్. 140 crore ప్లస్ ఎన్నో కోట్ల అవుతుందా, అవునా కదా? ఎందుకంటే కోఆపరేషన్ ఎక్కువ. ఈ ఐడియా రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సేమ్ అబ్బాయి చెప్పింది అనమాట. ఎవరి పర్సన్స్ ని 4 years కి న్యూ పర్సన్స్ రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జాబ్ ఆపర్చునిటీస్ పెరిగాయి. ఓకే, అండ్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ ఎంతమందికి తెలుసు? అంటే మనం ఇండియా వచ్చేసరికి ఇజ్రాయెల్ దగ్గర నుంచి రెడార్ సిస్టమ్ ని మనం పర్చేస్ చేస్తాం అన్నమాట. ఓకే, లాస్ట్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది తెలుసా? ఇంగ్లీష్ లో సపరేట్ 50% మార్క్స్ అనేవి క్యారీ చేయాలి. ఓకే, ఎందుకు చెప్తానంటే ఇప్పుడు కొంతమంది టోటల్ ఓవరాల్ 49.9% ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర చాలా మంది వస్తారు అన్నమాట. మనం సివిల్ అయినా సరే 49.9 అంటే మనం ఎంత కన్సిడర్ చేస్తాం? ఓకే, 50% గా క్యాటర్ చేయమన్నమాట. అంటే 0.1% తక్కువ వచ్చినా సరే ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ రిజిస్ట్రేషన్ ఆర్ ఎగ్జామినేషన్. ఓకే, 50% మీన్స్ 50% ఉండాల్సిందే. ఓకే, అండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. ఇప్పుడు ప్రెసిడెంట్ వచ్చిన నోటిఫికేషన్ కి 3 జూలై 2004 నుంచి 3 జనవరి 2008 ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నారు అందరూ? ఎస్ఎంఓ అంటే మీ అందరూ ఈ జాబ్స్ ఎలిజిబుల్ అన్నమాట. ఓకే, క్వాలిఫికేషన్ క్లియర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ క్లియర్ అండ్ హైట్ వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్ 152 సెంటీమీటర్స్ ఉండాలి, మేల్ క్యాండిడేట్స్ 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకే, అంటే ఉంటారు. ఇప్పుడు అగ్నిపర్ స్కీమ్ లో మీకు సర్వీస్ ఎట్లా ఉంటుంది అండ్ మీకు దీని లోపల 4 years లైఫ్ ఎట్లా ఉంటుంది, మీ బెనిఫిట్స్ ఏంటి, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ జాబ్ మీ బెనిఫిట్స్ ఏంటి. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ జాబ్ 25% ఎట్లా ఉండాలి, వాళ్ళ బెనిఫిట్స్ ఏంటి, ఇది నేను క్లియర్ చేస్తాను. ఓకే, మీరు ఎవరైనా అగ్నిపత్ ఎవరైనా ట్రై చేస్తారు అగ్నికి? ఓకే, గుడ్. ఇప్పుడు మీ అందరికీ తెలుసా నోటిఫికేషన్ వచ్చిందని? అప్లై చేశారా? ఫేజ్ 1 ఏదైతే మార్క్స్ వస్తాయో దాన్ని బట్టి ఆల్రెడీ వెరిఫికేషన్ నేమ్ వస్తుంది. ఫేజ్ 2 ఫేజ్ 3 నో మార్క్స్, ఓన్లీ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్, క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్. ఓకే, ఫేజ్ 1 ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి వాళ్ళ రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి ఫేజ్ 2 కోసం అడ్మిట్ కార్డ్ వస్తుంది. ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 మీ ఏఎస్సీస్ అంటే మీ దగ్గర ఏది ఏఎస్సీ ఉందో, ఏపీఎల్ సెలక్షన్ సెంటర్ అంటే మీ దగ్గరలో ఉన్నది ఆంధ్ర తెలంగాణకి ఓన్లీ 12 ఏపీఎల్ సెలక్షన్ సెంటర్ ఉందన్నమాట. ఇక్కడ మీరు వెళ్తారు అండ్ మీ దగ్గర భువనేశ్వర్ ఉంటుంది. ఎస్ఓ భువనేశ్వర్ కూడా వెళ్ళచ్చు. మీ దాంట్లో ఆప్షన్స్ ఇస్తారు మీరు ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారని చెప్పి. ఓకే, అండ్ మీరు ఎప్పుడైతే ఏపీఎల్ సెలక్షన్ సెంటర్ వెళ్తారో అక్కడ మీకు సేమ్ డేలో మీకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ జరుగుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 1.6 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ కి 7 minutes, ఫీమేల్ క్యాండిడేట్స్ కి 8 minutes టైమింగ్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఆర్మీ ఎంతమందికి? ఆర్మీ అయితే ఓన్లీ 5 minutes తెలుసా మీ అందరికి? ఇది మనం ఓన్లీ ఫర్ 4 years 6 months ట్రైనింగ్ పీరియడ్ పోగా 3.5 years అనేది పోస్టింగ్ కోసం ఓన్లీ సింగిల్ పోస్టింగ్ వెళ్తారు. అండ్ ఈ ట్రైనింగ్ లో మీరు ఎప్పుడైతే వెళ్తారో అప్పటి నుంచి మీకు పేమెంట్స్ అనేవి ఫీల్ అవుతాయి అన్నమాట. పేమెంట్స్ నుంచి 33, థర్డ్ ఇయర్ 36.5, ఫోర్త్ ఇయర్ 40,000 per month అనేది పేమెంట్ వస్తుంది అన్నమాట. ఓకే, అండ్ మీరు ఎక్కడైతే పోస్టింగ్ వెళ్తారో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అన్నాడు జమ్మూ కాశ్మీర్ పోస్టింగ్ లేదనుకుంటారు. జమ్మూ కాశ్మీర్ లో వాళ్ళు అక్కడ హార్డ్ ఏరియా అలవెన్సెస్ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. ఈ అలవెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో 10,000 ఉందన్నమాట. అంటే మీకు 30,000 పేమెంట్ వస్తుంది ప్లస్ 10,000 రూపీస్ అంటే 40,000 రూపీస్ మీకు ఫస్ట్ ఇయర్ లోనే 7 months వచ్చాయి. అంటే 6 months బేసిక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 7 months ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మీకు 40,000 పేమెంట్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎవరైతే జమ్మూ కాశ్మీర్ పోస్టింగ్ వెళ్తారో అండ్ అలాగే ఇండియాలో చాలా చోట్ల కొన్ని చోట్ల 2,000, కొన్ని చోట్ల 5, 6 అట్లా చాలా చోట్ల ఉన్నాయి అన్నమాట. దాని ప్రకారం మీ పేమెంట్స్ కి ఎక్స్ట్రా అలవెన్సెస్ అనేవి అడ్జస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అగ్నివీర్ ఆర్మీ, అగ్నివీర్ నావీ ఎలానో వాయు కూడా అలానే ఉంది. దానికి సంబంధించి వివరాలు ధన్యవాదాలు. ఇప్పుడు సెస్ట్రీ సిఇఓ ప్రసాద్ గారు తెలుసు డిఫెన్స్ అంటే శ్రీకాకుళం జిల్లాకి మంచి పేరు ఇంకా సార్ చెప్పారు. గతంలో మీరు సార్ చెప్పినట్టు గతంలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అనేది ఇప్పుడు అగ్ని అని చెప్పి ఇప్పటికీ కొంచెం డిఫరెన్స్ ఉంది. అంతా కుర్రాడు చెప్పాడు ఏంటనేది. ఇక్కడ ఎన్సీసీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఆర్మీ అంటారు అంతే కదా. మీ
ఎంత చెప్తారు మీరు చెప్పారు. మనకి భువనేశ్వర్లో ఉంది, నెక్స్ట్ సికింద్రాబాద్లో ఉంది సార్. సికింద్రాబాద్ మనకి ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు పక్కన